పాశ్చాత్య దేశాల్లో లేబర్ షార్టేజ్ చాలా ఎక్కువ, దాంతోపాటు లేబర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట. 1980 దశకం నుంచి కూడా ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కువగా వాళ్ళ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేబర్ సప్లై చైన్స్లో వీళ్ళందరూ కూడా చైనాకి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు, చైనా పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. అయితే కోవిడ్ వచ్చింది. పోస్ట్ కోవిడ్ వరల్డ్ ఆర్డర్లో మనం గమనిస్తే కోవిడ్ టైంలో సప్లై చైన్ డిస్రప్షన్స్ మనం చూసాం. అది ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, లేబర్ సప్లై చైన్స్ కావచ్చు, ఏదైనా సరే కోవిడ్ టైంలో చాలా డిస్రప్షన్స్ చూసాం. సో వెస్ట్రన్ కంట్రీస్ కూడా చైనా కాకుండా ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుంటున్నాయి అనమాట. వియత్నాం, కాంబోడియా, తైవాన్, ఇలా రకరకాల దేశాలు. సో భారతదేశం కూడా ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్లో, సప్లై చైన్స్లో తను కూడా ఒక భాగం అవ్వాలని చెప్పి, ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ కంట్లో పడాలని చెప్పి భారతదేశం కూడా ప్రయత్నం చేస్తోంది. ఇదే సందర్భంలో ఇప్పుడు భారతదేశం యొక్క గ్రోత్ కానీ, భారతదేశం యొక్క పొటెన్షియల్ కానీ చాలామందికి కొత్త హోప్ ఇస్తోంది. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో ఇన్వెస్టర్స్ భారతదేశం వైపు చూస్తున్నారు. భారతదేశం యొక్క గ్రోత్ స్టోరీలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారనమాట. అలాంటి యొక్క దిగ్గజం ఎంటర్ప్రినర్షిప్లో కావచ్చు, ఇన్నోవేషన్లో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, ఇలాన్ మస్క్ కూడా భారత్ పట్ల చాలా పాజిటివ్ ధోరణి కలిగి ఉన్నారు. ముఖ్యంగా గమనిస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటి, ఇండియాకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ లేకపోవటం అబ్జర్డ్ అని చెప్పి ఇలాన్ మస్క్ చెప్పారు. అదేవిధంగా ఒక సందర్భంలో భారత్ టాలెంట్ అమెరికా గుర్తుకి చాలా ఉపయోగపడిందని చెప్పారు. ఇంకొక సందర్భంలో ఇండియా లాంటి దేశాలు, అంటే ఇంత స్కిల్ పవర్ని అమెరికాకి సపోర్ట్ చేస్తుంది కదా, ఇండియా లాంటి దేశాలకి ఇటువంటి క్యాప్స్ పెట్టకూడదని చెప్పి కూడా ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లో ఈ మధ్య ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మోడీ అని కూడా అన్నారు. ఇలా ఇలాన్ మస్క్ భారత్ వైపు చూస్తున్నారు. భారత్ వైపు చాలా పాజిటివ్ దృక్పథం కలిగి ఉన్నారు. అందులో భాగంగానే ఇలాన్ మస్క్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. మోడీ గారు కూడా ఆయన ఒక ప్రశ్న వేస్తారు, అసలు టెస్లాని ఇండియాలో ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అని చెప్పి. టెస్లాకి సంబంధించిన కొన్ని యూనిట్స్ ఇండియాలో పెట్టేందుకు ఇలాన్ మస్క్ సిద్ధంగానే ఉన్నారని, కానీ భారతదేశంలో దిగుమతి సుంకాలు, ఇంపోర్ట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ వెహికల్స్ తయారీలో, ఇట్లాంటి వెహికల్స్ తయారీలో చాలా ఇంపోర్ట్స్ చేసుకోవాల్సి వస్తాయి. వాటిపైన కస్టమ్స్ డ్యూటీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటే కనుక ఆ కాస్ట్ చాలా పెరిగిపోద్ది అనమాట. కాబట్టి ఇలాన్ మస్క్ ఇండియా కనుక కొంచెం కస్టమ్స్ టారిఫ్స్ ఇలాంటివన్నీ తగ్గించి ఇలాంటి మ్యానుఫ్యాక్చరర్స్కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము పెట్టే స్కోప్ మాకు ఉంది అన్నట్లు ప్రకటించారు. టెస్లా వెహికల్స్ సంబంధించిన, అంటే పెద్ద పెద్ద ఈ వెహికల్స్కి సంబంధించిన గిగా ఫ్యాక్టరీ, దానికి సంబంధించి బ్యాటరీస్ని తయారు చేసే ఫ్యాక్టరీని గిగా ఫ్యాక్టరీ అంటారు. ఆ గిగా ఫ్యాక్టరీస్ని భారతదేశంలో పెట్టమని చెప్పి ప్రధాని మోడీ గారు టెస్లాని కోరారు. అయితే భారతదేశంలో ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ వెహికల్స్కి చాలా రకాల ఎక్విప్మెంట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇండియాలో గిట్టుబాటు కాదని చెప్పి ఇలాన్ మస్క్ చెప్పారు. రీసెంట్గా భారతదేశం ఈ మార్చి 15వ తారీఖున ఈ వెహికల్కి సంబంధించి ప్రత్యేకమైన రాయితీలతో ఒక కొత్త పాలసీని స్టార్ట్ చేసింది. ఈ పాలసీ ప్రకారం ఏదైతే కంపెనీ భారతదేశానికి వచ్చి $500 మిలియన్ కన్నా ఎక్కువ పెట్టుబడులు పెడుతుందో ఈ వెహికల్ దీనిలో ఇండస్ట్రీలో, ఆ కంపెనీ 3 ఏళ్ల లోపల ఆ కంపెనీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తే ప్రత్యేకమైన రాయితీలు, ప్రత్యేకమైన సపోర్టు ఆ కంపెనీకి ఇస్తామని చెప్పి భారతదేశం ఒక పాలసీని లాంచ్ చేసింది. సో ఇప్పుడు చూడాలి మరి ఇలాన్ మస్క్ ఇండియాకి వచ్చి గిగా ఫ్యాక్టరీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు.